అంటే టోటల్గా మీరు భువనగిరి సబ్ డివిజన్లో ఎన్ని ఎన్కౌంటర్లు చేస్తుంటారు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చాలా ఉండొచ్చండి. అంటే అందులో సరెండర్డేనా లేదంటే సరెండర్ కూడా చాలా మంది ఆయన. అంటే మీరు అన్నట్లు పన్నుకు పన్ను కన్నుకు కన్ను ఆ స్టైల్లో తీశారు? అంటే పన్ను అంటే వాళ్ళ లెక్క మనం పోలేము. మనకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి, కొంతవరకు ఉంటుంది. కానీ అన్నిటికి మాకు కూడా మీద అధికారులు అలౌ చేయాలా, అంత ఈజీ కాదండి. మీరు అనుకున్నట్టు ఇష్టం ఉన్నట్టు కొట్టేసి వెళ్ళిపోయి సినిమాలో అంత ఈజీ ప్రయత్నమే. కానీ ఇంకొక 2 విషయాలు కనిపిస్తున్నాయండి ఇక్కడ. ఏదన్నా మర్డరు, బెల్లి లలిత మర్డరు, ఈ రెండింటి వెనక కారకులు ఎవరు చేయించుంటారు? అసలు నయమే, 100% నయం. తర్వాత సబ్స్క్రైబ్ జైల్లోండి ఇవన్నీ ఆర్గనైజ్ చేసి. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయండి? బెల్లి లలిత ఈదన్నదేమో వాళ్ళ సిస్టర్ ఏదో అవుట్రేజ్ చేసినా ఇక్కడ జరగలేదు మర్డర్. అది అవును, హైదరాబాద్ జరిగింది, బట్ మేము డిటెక్ట్ చేసినాం అది. కానీ అది మాధవరెడ్డి గారి మీద వెళ్ళిందని వచ్చిందండి. మాధవరెడ్డి గారి పేరు వచ్చినట్లు ఉంటుంది దేంట్లో. బెల్లి లలిత కేసు నా పేరు, మాధవరెడ్డి గారి పేరు వచ్చింది. అది ఆ ఇష్యూ అట్లా కాదు. ఏదన్నా ఇష్యూలు అండి? ఏదన్నా ఇష్యూలు ఎవరి పేరు రాలేదండి. ఓన్లీ గవర్నమెంట్ నక్సలైట్లకు వ్యతిరేక వీళ్ళు చేసిందని ఏదో వాళ్ళ ఏదైనా మర్డర్ ఎందుకు చేయాల్సి వచ్చిందండి? అదే వాళ్ళ అక్కనే అవుట్రేజ్ చేసిందని చెప్తారు. అది డీటెయిల్గా మనకు అంత తెలియదు. బెల్లి లలిత కేసు అనేది చాలా సెన్సేషనల్. ఆమె పాటలు నాకు ఎప్పుడు చూడలేదు, ఆమె గురించి తెలియదు కూడా. అది అప్పుడు పాపులర్ కాదు ఆమె. కాకపోతే మాకేం తెలిసిందంటే వీడికి లవర్ అని తెలిసింది నయీంకు. వీడిని పట్టేయడానికి దళం దగ్గర ఏదో సంజోతి అయింది వీళ్ళను బయటకు వచ్చినాక అనేది ఒక టాక్ ఉండే. అయితే అంతవరకు తెలియదు, డిటెక్ట్ అయిన తర్వాత ఈ విషయాలు బయట. కానీ బెల్లి లలిత హత్య వెనక మాధవరెడ్డి గారు, అప్పట్లో ఉన్న భువనగిరి డిఎస్పీ రవీంద్రరెడ్డి గారు ఉన్నారని బాగా అది చాలా ఇదేంటంటే మోతుకుపల్లి నరసింహలో ఒకటి ఆయన ఉండే, కొద్దిమంది సివిల్ లిబర్టీస్లు ఉండ్రి. బెల్లి లలిత బ్రదర్ ఉన్నాడు ఒక ఆయన కృష్ణ అని, అతను కూడా నా దగ్గర ఊరికే చెప్పడం నయీం చంపిండు అంటే, నయీం జైలు ఉన్నారా, ఎట్లా చంపిండు మరి నయీం అంటే నాకు అర్థం కాలే అప్పుడు. అయితే నయీం చంపిండు అది వస్తుంటే నేను ఇట్లానే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మాకు ఇంటెలిజెన్స్ నుంచి మా ఎస్పీకి ఎవరు చెప్పారు, ఒకసారి నయీంని ఎగ్జామిన్ చేసి రమ్మన్నారు. అప్పుడు మేము అంతా పోయినాం, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నేను ముషిరాబాద్ జైలుకి పోయి అక్కడ పోతే ఫస్ట్ మోడెం బాలకృష్ణ, అంకం రవికుమార్ తెలుసు కదా వాళ్ళు, అంకం రవికుమార్ నయీంకు గురువు, వాడే తీసుకోవాలి. వాళ్ళందరినీ నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది. విచారిస్తే వాళ్ళు ఏమన్నారంటే, వీడియో చేసిండు సార్, మాకు వాడికి పడతలేదు అని వాడు కొద్దిగా మొదలు మాట్లాడటానికి నిరాకరించాడు. సరే అని ఆయన బ్యారెక్కి వెళ్ళి వాడిని పిలిపించినాం. మీరు ఎవరు ఇట్లా మొత్తం చాలా ఎదురు తిరిగి మాట్లాడాడు, చాలా ఇన్సల్ట్ చేసిండు మాకు. మొత్తానికి చెప్పిన తర్వాత నువ్వు అట్లా కాదురా ఏంది అది ఇది అంటే, వాడు అప్పుడే రివీల్ చేసిండు అంటే, నాకు తెలియదు మా తమ్ముడు చంపిండు వచ్చా. ఓకే, వాడేవాడంటే తమ్ముడు అలీమని ఉంటాడు. మళ్ళీ వాళ్ళ అక్కని పిలిపించి మొత్తానికి వాడిని పట్టుకోవడం జరిగింది. వాడు ఓపెన్ కన్ఫెస్ చేశాడు, మళ్ళీ జైలుకి పోయారు. తర్వాత మేము ఆడకెళ్ళి ఎందుకు చంపాడటండి అసలు అలీముద్దీన్? అదే వీడు నయీంని పట్టించే ప్రయత్నంలో ఉన్నాడు, నయీం సిగ్నల్స్ తోనే చంపాడు. కానీ బయట వచ్చిన టాక్ బెల్లి లలిత నయీం కలిపి ఒక మంచి ఆపరేషన్ చేద్దాం అనుకున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ లీక్ అవడంతో వీళ్ళిద్దరి మధ్యన విభేదాలు వచ్చాయంటారు. అట్లా నాకు తెలియదండి. ఒక టాక్ ఏంటంటే బెల్లి లలిత ఒక లవర్, ఫోటోలు కూడా అన్ని దొరికినాయి. అది వీడిని అక్కడ మళ్ళా నాతో మళ్ళీ సంబంధాలు పెట్టుకొని ఈ వాంటెడ్ టు ఎలిమినేట్. ఓకే, ఆ ఇష్యూలో ఇద్దరి మధ్య వీడికి తెలుస్తుంది కదా అన్ని. అవును, ఆ జైలు నుంచి ఆపరేషన్ చేశాడు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch